మటన్ దాల్చా వండుతున్నాను ఈరోజు. కావాల్సిన పదార్థాలు: పుదీనా, టమాటా, ఆనియన్స్, కందిపప్పు, నెయ్యి, కొత్తిమీర, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆకు, బిర్యానీ ఆకు, లవంగాయలు, యాలకులు, దాచిన చెక్క వేస్తున్నాను. మటన్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు దోరగా వేయించుకోవాలి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. తర్వాత బాయిల్ చేసుకోవాలి. చక్కగా బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇది ఎక్కాలి. బాండి వేడెక్కిన తర్వాత నెయ్యి పోసుకోవాలి. దీనికి నెయ్యే ఇంపార్టెంట్. నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర, చెక్క, లవంగాయలు, యాలకులు, ఆకు ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా వేగాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes పడుతుంది. ఇది ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి. ఒక 5 minutes బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ బాగా కలవ పెట్టుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకోవాలి. ఫోర్ టీ స్పూన్స్ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. బాగా వేగింది. తర్వాత మటన్ వేసేసుకోవాలి. 1 kg మటన్. సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. కారం వేసేసాం కదా. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా తర్వాత మళ్ళీ లాస్ట్లో వేసుకున్నాం. మూత పెట్టేయాలి. ఇది బాగా కలయి పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత మూత తీసి చూద్దాం. కొద్దిగా వేగింది. వేగిన తర్వాత టమాటాస్ వేసేసుకోవాలి. టమాటాస్ వేసేసుకొని కాసేపు మూత పెట్టేద్దాం. టమాటాస్ కూడా మగ్గిపోయినాయి. బాగా ఆయిల్ పైకి వచ్చేసింది. పప్పు బాగా ఉడకపెట్టుకొని మెదుపుకోవాలి. పప్పు కుత్తో మెదిపేసేసుకొని చక్కగా మటన్లో వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా కలిపేసుకొని
ఇది చక్కగా దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిన 5 మినిట్స్ తర్వాత చూద్దాం. అలాలి బాగా ఆయిల్ తేలిన తర్వాత దీంట్లోకి చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకొని బాగా గట్టిగా ఉండకూడదు, అలా అని పలచగా కూడా ఉండకూడదు. మనం రోటీలో తింటే రోటీలోకి ఎలా ఉంటది అలాగే కర్రీలా ఉంటది కదా చక్కగా. తర్వాత కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, కరివేపాకు. ఇవి మాకు గార్డెన్ లో ఉన్నాయి, రెమ్మలో కోసాను. అలా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని తిప్పేసి మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్. అయిపోయింది. రోటీలో కానీ బగారా రైస్ కానీ చక్కగా వండుకొని తింటే చాలా బాగుంటుంది. అయిపోయింది ఇంకా కర్రీ.